చెప్పండి సార్. మీరు ఎప్పుడైనా చెక్ చేశారా మీ కార్యకర్తలకి ఆ 5 ఏళ్లలో ఏం జరిగింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నారుగా 4 ఏళ్ల ముందే ఏం చేస్తానని. మీరు ఏడాది తర్వాత అయినా చెక్ చేశారా మీ కార్యకర్తలకు న్యాయం జరిగిందో లేదో? వినపడుతుంది సార్. వినపడుతుంది. మేము చెక్ చేయటమే కాదండి, గతంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు బలైనపోయిన కేసులు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రీఓపెన్ చేసింది. అట్లానే దళితుడు సుబ్రహ్మణ్యం కేసు రీఓపెన్ చేస్తే అతను హైకోర్టు పోయినా కూడా అనంతబాబు కుదరదని చెప్పారు. అట్లానే చంద్రయ్య గారిది. ఈ కేసులన్నీ మేము కాన్సన్ట్రేషన్గా మళ్ళీ రీఓపెన్, ఎక్కడైతే అన్యాయం జరిగింది, ఎక్కడైతే అక్రమంగా పెట్టారో అన్నీ కూడా రీఓపెన్ చేసాం. ప్రజాస్వామ్యబద్ధంగానే మేము మా కార్యకర్తలను రక్షించుకుంటున్నాం. అట్లానే ప్రజలకు అన్యాయం జరిగిన కేసుల్లో కూడా మేము తీసుకొని రీఓపెన్ చేసి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసి ఆ విధంగా రక్షణ కల్పిస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గే, జగన్ అరాచకాల మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేము ఎవరెవరైతే ఆ రోజు మేము ఎక్కడా కూడా, మేము మొట్టమొదటి నుంచి కూడా మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతుంది, మేము జగన్మోహన్ రెడ్డి లాగా మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రసక్తే లేదు. ఇవాళ వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు. ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళంతా తొందరగా మమ్మల్ని జైల్లో వేయండి, మేము తొందరగా వెళ్తే మా నాయకుడు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తాడు, మీరు ఇంకా జైలుకు పోలేదేందన్నాడు. ఇప్పుడు వీళ్ళకంటే ముందు అతను పోతాడేమో అని చెప్పి వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చి ఏంటి అని ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హరిహరాదులు అడ్డొచ్చినా కూడా మద్యం కేసులో నిక్కచ్చిగా దొరికిపోయి ఉన్నాడు. అందుకని ఆయన అసలు అరెస్ట్ అతనికి తెలుసు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు హరిహరాదులు అడ్డు వచ్చినా కూడా వెళ్తాడు జైలుకని. ఖచ్చితంగా సార్, ఎవిడెన్స్ మనీ ట్రయల్ మొత్తం ఇప్పుడు దీంట్లో సామాజిక అంశం ఉన్నది, అట్లానే ఫైనాన్షియల్ అరాచకం ఉంది దీంట్లో. ఇవాళ పక్కాగా దొరికిపోయారు సార్. ఆ మనీ ట్రయల్లో మనీ ఎక్కడికి పోయింది, ఎవరి అకౌంట్కి పోయింది, అల్లిబిల్లి కంపెనీలు సృష్టికర్త బాలాజీ గోవింద్ తప్ప ఎన్ని సృష్టించాడు, అవన్నీ కూడా దొరికిన. ఇంకా మనకి పత్రికల్లో రానివి కొన్ని చాలా వరకు కూడా సిట్టు సేకరించి మొత్తం కూడా ఈవెన్ మనీ కూడా రికవరీ చేసుకొని ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇప్పుడు కాదు సార్, ప్రభుత్వం లేనప్పుడే చెప్పాం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మా గవర్నమెంట్ రాగానే ఇరుక్కుంటాడు అని. దీంట్లో ఇంకో అసలైన కేసులు ఉన్నాయి సార్. దీంట్లో ఏంటంటే ఈ చీప్ లిక్కర్, ఒకసారి ఆ లిక్కర్ని 12 సార్లు ప్యూరిటీ చేసి చెక్ చేసి ఈ స్పిరిట్ని చేయాల్సినటువంటి స్పిరిట్ని, ఆ చీప్ లిక్కర్ని కేవలం ఒక్కసారి శుద్ధి చేసి కెరామిల్ రంగులు కలిపి అనేక మంది నిరుపేద దళిత మద్యం ప్రియుల ప్రాణాలు తీశాడు. కనీసం 1000 మంది చనిపోయారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాను, 2019 to 24 అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, బ్రెయిన్ ఆ ఆస్పెక్ట్ కాదు ఇప్పుడు, ఆ ఆస్పెక్ట్ అసలు వాళ్ళకి గుర్తు కూడా లేదు.